ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 8వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ మోడీ అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం జరుగుతుందని, బీజేపీ సిద్ధాంతాల కోసం తాము కృషి చేశామని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎంపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, త్వరలో బీజేపీలో ఇంకా చేరికలు పెరుగుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్దల గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలు, జిల్లా నాయకులు వేణు, అనిల్, గంగాధర్, మధు, శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇంకా రాబోయే మున్సిపల్ ఎన్నికల సంగ్రామంకు ఈ రోజే యుద్ధ బేరు కూడా మోగించడం జరిగింది. ఈ ఆర్మూర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్మూర్ ప్రజలందరికీ చెప్తున్నాం, ముఖ్యంగా హిందువులకు కూడా ఆర్మూర్ ప్రజలకు ఎక్కడైతే మన ఊరు ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రశాంతంగా ఉంది. ఆర్మూర్ ఉద్యోగాలు లేకుండా, కమిషన్ లేకుండా, రౌడీజం లేకుండా ఆడపిల్లలు భరోసాలు తిరగలుగుతున్న వీధులలో అంటే అట్లాంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడానికి మీ అందరి సహకారం కోరుతున్న శాసనసభ్యులుగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్మూర్ని మళ్ళీ ప్రశాంతమైన కాషాయ నగరంగా చేయడానికి, ప్రశాంత నగరంగా చేయడానికి మీ సహకారం కోరుతుంది. ఎవరెవరైతే ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి మిమ్మల్ని కాల్చిన తిన్నారు, కబ్జాలు చేసినారు, ఈ ఆడబిడ్డల మీద బీరు బాటలతో పలుకొట్టారు, గంజాయి గ్యాంగులను పెట్టుకుని ఆర్మూరు యువతనంతా పాడి చేశారు, మళ్ళీ రూపాలు మార్చారు, కండువలు మార్చారు, వాడి గుండెలు మారలే, వాడి గుణం మారలే. కాబట్టి ఆర్మూరు ప్రజలు ప్రత్యేకంగా ఈ రోజు అభివృద్ధి ఏమేమి అభివృద్ధి పథకాలు కావచ్చు, లేకపోతే ఆత్మగౌరవం కావచ్చు, ఆత్మాభిమానంతో ఆర్మూర్లో బతకాలంటే మనం భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.